ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో దైవ సేవకులకు ముందుగా అభిషక్తులు దానియేలయ్య గారికి వారిని కలిసినప్పుడు వారిలో నాకు ఒక మంచి ఆత్మీయత కనపడింది. తర్వాత వెంటనే వారి అబ్బాయిని కలిశాను. వారిలో కూడా దైవత్వం కనపడింది. దైవ సేవకుల్లో ఉన్న ఆ ప్రేమ చూసి చాలా ఆనందించాం. ఈ వివాహానికి రావుటకు వాస్తవానికి ఎంత ప్రేమ కలిగిన వారంటే, పెళ్ళికొడుకు తరపు దైవ సేవకులు వాళ్ళు ఏదైనా వాళ్ళే చేయాలా, మేము చేయటానికి మాకు అర్హత లేదు. కానీ వారి ప్రేమకు, వారి కుటుంబానికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఏం చెప్పలేను. తర్వాత పెండ్లి కుమారుడికి మాట్లాడుకుందాం. తర్వాత వారి కుటుంబానికి, పెండ్లి కుమార్తె కుటుంబానికి మీకు నా హృదయపూర్వకమైన వందనాలు. అందరూ బాగున్నారు కదా? కొన్ని నిమిషాలు మీతో చెప్పాలనుకున్న మాటలు నేను చెప్తాను. ఎప్పుడైనా వాక్యం చెప్పేటప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మధ్యలో ఏదైనా సూది పడినా వాక్యం చెప్పే దైవ సేవకుడికి వినపడాలా. అలా ఎప్పుడైతే మనం ప్రవర్తిస్తామో చెప్పబడే వాక్యం నీ బ్రతుకులో ఏ కార్యాన్నైనా చేయొచ్చు. చెప్పండి గట్టిగా, ఏ కార్యమైనా చేయొచ్చు. ఇది వివాహమే. నువ్వు వివాహానికి వచ్చావని ప్రభు నిన్ను చేయి విడువడు. నువ్వు ఏ పరిస్థితుల్లో వచ్చావో విత్తబడే వాక్యానికి ఎంత శక్తి ఉందంటే, బ్రతికిచ్చిద్దని, బాధలలో నెమ్మది కలుగు చేసిద్దని, మెట్టుగానున్న స్థలాలను సరళం చేసిద్దని, మార్గం చూపిద్దని, ఇలా పలు రకాలైన వాస్తవాలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి. ఆ వాక్యాన్ని మీ దగ్గరికి వస్తే మీ కుటుంబ స్థితిగతులను మార్చగలదు ఈ వాక్యం. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక 10-15 నిమిషాలు ఈ పెళ్ళికి వచ్చానన్న విషయం మర్చిపోయి వాక్యం వినాలి అన్న మనసు మీకు ఆలోచన చేయి. ఈ వీరి పెళ్ళి ద్వారా వీళ్ళకి మంచి జరగాలనే కోరుకుందాం. వాళ్ళకంటే వాక్యం నీ బ్రతుకును వెలిగించబోతుంది. చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. వివాహము ఏ సేవకుడు చెప్పినా ఒకటే మాట. ఏప్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వాక్యం అనుకుంటా. ఏంటది? సూది బడిన వినపడిద్దంటేనే నేను చెప్పగలను. తల్లి, మీకు చాలా అవసరం, మీరు వింటారన్న ఆశ. వివాహము అన్ని విషయాల్లోనూ చెప్పాలి. వివాహం అన్ని విషయాల్లోనూ ఘనమైనది. ఇప్పుడు వీళ్ళిద్దరు ఏం చేసుకుంటున్నారు?
నాకెందుకులే రాగానే స్టార్ట్ చేశాడు. సరే అది పక్కన తర్వాత మాట్లాడుకుందాం. ఘనమైన కార్యక్రమం వీళ్ళిద్దరికి జరుగుతుంది. నాకు చిన్న అనుమానం, వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది అని చెప్పబడింది. నేను చాలామందిని అడుగుతున్నా, చాలామంది నాతో చెప్తూ ఉంటారు, అన్న పెళ్ళైన కాడి నుంచి నా బతుకే దరిద్రం అన్న. పెళ్లి కొడుకు అంటే పెళ్ళైన పురుషులు కనబడితే పెళ్ళైన తర్వాత నాకు పట్టింది. ఏం పట్టిందని నన్ను అడగబాకండి. ఇటు పెళ్లి కూతురు తరపున వాళ్ళక అంటే పెళ్లి కూతురు తరపున వ్యక్తులను కనబడితే ఆ పెళ్ళయింది నాకు పట్టింది. బైబిల్ ఏమో పట్టలేదురా బాబు మీకేమి, ఘనమైనది అని బైబిల్ చెప్తుంటే పట్టింది, పాడైపోయాను, పతనమైపోయాను అంటున్నారు. ఏమైంది? పెళ్ళైన ఏ కుటుంబాలలో నెమ్మది లేదా? వివాహమైన ఏ కుటుంబాలలో ఏ భార్యాభర్త మధ్య సమాధానం లేదా? వివాహం చేసుకున్నారు కానీ కుటుంబంలో ఆదరణ లేదా అంటే మీరు చెప్తున్న మాటలు బట్టి లేదని అనుకోవాలి. కారణం ఏంటో తెలుసా? వివాహానికి వస్తున్నారు, ఇతని పని మీద ఇతను ఉంటున్నాడు, ఆమె పని మీద ఆమె ఉంటుంది, మీ పని మీద మీరు ఉంటున్నారు. దైవ సేవకుడు చెప్పే ఒక్క మాట కూడా వింటలా. మనం స్కూల్లోకి ఉదయాన్నే లేచి పిల్లలు రెడీ చేసి పంపిస్తాం. ఎందుకు చెప్పాలి? ఎందుకు? వెనకాల మాట్లాడొద్దని చక్కగా చెప్పా. నేను మీ పాస్టర్ గారు అంత మంచోడిని కాదు, వినండి. ఎందుకు రెడీ చేసి పంపుతాం? వెళ్తారేమో, నేర్చుకుని వస్తారేమో అని. మరి ఇప్పుడు దైవ సేవకుడు వీళ్ళ గురించి ఏం చెప్తాడో పక్కన పడేస్తే మనం ఒకటి నమ్మాలి, దేవుడే ఈ కార్యక్రమములతో వీళ్ళతో మాట్లాడును గాక, మనతో మాట్లాడును గాక. మరి మాట్లాడేటప్పుడు మనం వినాలా, వినవసరం లేదా? చెప్పాలా? వినకపోతేనే కన్నీళ్ళు కుటుంబాల్లో. నువ్వు వింటలేదు కనుకనే నీ కుటుంబంలో పెళ్లి కుమారుడి దగ్గర నుంచి పెళ్ళైన తర్వాత అదేదో కానీ నా బతుకు అయిపోయింది అన్న విధం, పెళ్లి కూతురు దగ్గర నుంచి మా కుటుంబం పతనం అయిపోయింది అన్న విధానం ఎందుకు వస్తుందో తెలుసా? వినవలసిన సమయంలో, నేర్చుకోవలసిన సమయంలో, పరిశుద్ధ వివాహం తర్వాత నువ్వు ఏం చేయాలో, నీ భార్య అంటే ఎవరు, భర్త అంటే ఏంటి, అసలు వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఎందుకు వీళ్ళు పెళ్లి చేస్తున్నారు, అసలు మీ ఇద్దరు ఎవరు అనేది మీకు తెలిస్తే పొర్రపాటున కన్నీళ్ళు మీ కుటుంబంలో ఒక్క రోజు కూడా ఉండవన్నమాట వాస్తవమై ఉంది. నా ప్రభువు నువ్వు శ్రమ నొందుట ఇష్టం లేకే ఆయన కన్నీళ్ళు విడిచిన క్షణం, నువ్వు బాధపడుతూ ఇష్టం లేకే సిలువ మానవెక్కిన క్షణం, నువ్వు ఎంత మాత్రము బాధించబడుట మీ కుటుంబాలు ఇష్టం లేకే ఆయన రక్తం చిందించిన మాట నిజం. ఏ పాపం, ఏ యొక్క రోగం, ఏ పరిస్థితులు మీ కుటుంబాన్ని ఏలుబడి చేయకూడదనే ఆయన తోడుకున్న మాట నిజం. ఈ వివాహంలో మీ ఇద్దరు కానీ ఎవరిద్దరో చెప్పాలా, ఎవరిద్దరో మీ ఇద్దరు కానీ ఈ పెండ్లి గురించి ఒక్క మాటైనా నేర్చుకోగలిగితే మీ జీవితాలను చక్కదిద్దగలిగేదే ఇది పరిశుద్ధ వివాహం అయి ఉంది. చెప్దాం గట్టిగా, చెప్దాం గట్టిగా. 2 మాటలు మీతో చెప్తా. ఆదికాండం బైబిల్లో ఉన్న వాళ్ళు ఒకసారి తెరవండి. ఆదికాండం 2వ అధ్యాయం 23వ వాక్యం 24. జాగ్రత్తగా బైబిల్ తెరవాలి. మీరు అటు ఇటు చూస్తే మీ పెళ్ళప్పుడు మీరు ఇనుండరు, నాకు తెలుసు. ఏ పెళ్ళికి వెళ్ళినా ఇనుండరు, నాకు తెలుసు ఈ సంగతి. మీరు ఇప్పుడు వింటారు.
తరువాత దేవుడని యెహోవా ఆ, తన ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను ఉమ్, స్త్రీనిగా నిర్మించి ఉమ్, ఆమెను ఆదాము నొద్దకు తీసుకుని వచ్చెను. ఉమ్, అప్పుడు ఆదాము ఇట్లనెను, ఉమ్, నా ఎముకల్లో ఒక ఎముక, ఉమ్, నా మాంసములో మాంసము, ఉమ్, ఇది నరుల్లో నుండి తీయబడిన గనుక ఉమ్, నారి అనబడిను. ఉమ్, కాబట్టి పురుషుడు ఉమ్, తన తండ్రిని తన తల్లిని విడిచి ఉమ్, తన భార్యను హత్తుకొనును, ఉమ్, వారు ఏక శరీరమై ఉందురు. ఉమ్. తర్వాత 2:20 చూడు. అప్పుడు ఆదాము ఉమ్, సమస్త పశువులకును ఉమ్, ఆకాశ పక్షులకును ఉమ్, సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను. ఉమ్, అయినను ఆదాముకు సాటైన సహాయం అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడని యెహోవా ఉమ్, ఆదాముకు గాఢ నిద్ర కలగజేసి ఉమ్, అతడు నిద్రించినప్పుడు ఉమ్, అతని ప్రకటనకులో ఒక దాన్ని తీసి ఉమ్. ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, చెప్పండి గట్టిగా. హల్లెలూయా. విషయం ఏంటంటే, ఇతను ఆదాము. అయ్యా క్షమించాలి, ఒక్కసారి నువ్వు లేచి నిలబడు. దయతో క్షమించాలి. ఇతను ఎవరు చెప్పాలా? ఆదాం ప్లస్ చెప్పాలా ఎవరు ఇతను? ఇతను ఆదాము. ఇప్పుడు వరకు ఎలా ఉన్నాడు? ఒంటరిగా ఉన్నాడు. ఇప్పుడు ఇతనికి పెళ్లి కుమార్తెని ఏమనకూడదు నేను అంట. ఎందుకంటే ఇప్పుడు కానీ బుద్ధి కానీ చెప్పకపోతే, బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పించకపోతే, వాడు పెద్దవాడైనప్పుడు ఇప్పుడు కానీ బుద్ధి చెప్పి వీళ్ళిద్దరికి పెళ్లి చేయకపోతే, తెల్లారి వచ్చే భజన కార్యక్రమం ఇదే. ఈ భజనకు పెళ్లి పెద్ద ఈయన, రెండో పెద్ద ఆయన చెవులు పగలు కొట్టుకోవాలా. అందుకని ఇప్పుడు వీళ్ళిద్దరికి కానీ కరెక్ట్ వేలో కానీ బుద్ధి చెబితే వీళ్ళిద్దరు భాగ్యవంతులుగా తీర్చబడబోతున్నారు. ఆమేన్. ఇప్పుడు ఆదామే అంటున్నాడు, అంటే ఇతను అంటున్నాడు, ఎవరామా అవ్వ కాదు. దేవుడు చెప్పింది ఏంటంటే సాటి అయిన సహాయం. భార్య అంటే ఎవరు? బైబిల్లో స్త్రీకి పెట్టిన, పెళ్లి చేసుకునే అమ్మాయికి పెట్టిన మొట్టమొదటి పేరు సహాయం. ఏంటది? చెప్పాలా? ఏంటది? సహాయము. నీకేంటి నీ పేరు? పర్లేదు, నువ్వు పాస్టర్ గారి కూతురు, నాకు తెలుసు. చెప్పాలా? ఏంటది? సహాయం. ఇప్పుడు సిగ్గుపడొద్దు. ఏంటది? సహాయం. అంటే నీ భర్తకు నువ్వు ఎందుకు నిన్ను నియమించాడంటే సహాయంగా ప్రభు నియమించాడు. అంటే మీ భర్త చేస్తున్న ఏ పనిలోనైనా నువ్వేం చేయాలా? ఇతను వాస్తవానికి వెల్డర్. తన ఒక మంచి చదువుకున్న తర్వాత ఉద్యోగం అనుకున్నాడు. నువ్వు వెళ్ళి అది వెల్డింగ్ చేసిన దగ్గర డబ్బులు ఎత్తురా అంటే లేఖనం ఒప్పుకోట్లా. తను కష్టపడే దానికి నీ కుటుంబంలో కన్నీళ్లు రాకూడదని ప్రభువుకి చెప్పిన మాట ఏంటంటే సహాయం. తల్లి ఏం చేసిద్దంటే, అరే నువ్వు పోరా పనికి అనిద్ది. తండ్రి ఏం చేస్తాడంటే, అరే నువ్వు పనికి పోరా అంటాడు. అన్నదమ్ముళ్ళు ఏం చేస్తారంటే, ఇలా పని చేసుకో అంటారు. భార్యగా నువ్వు అనకూడదు. ఏం చేయాలా? సహాయం. తాను ఏ పని అయితే చేస్తున్నాడో అందుకు ప్రభు నిన్ను నియమించాడు. ఈ సహాయము మరచి ఈ రోజున చాలామంది స్త్రీలు ఏం చేస్తారు తెలుసా? భర్తలను రాసి రంపాన పెడుతున్నారు. అందుకు కన్నీళ్ళు, అందుకు కరువు. తల్లి వినాలా, అందరి పాస్టర్లాగా నేను 4 జోకులు వేయటానికి ఇక్కడ రాలేదు. వీళ్ళిద్దరిని అడ్డం పెట్టి మీకేదో పిట్టకథలు చెప్పడానికి ఇక్కడ రాలేదు. మీరు ఏదైతే కోల్పోతున్నారో మీ కుటుంబాలలో, మీ కన్నీళ్లలో, మీ కష్టాలలో ఉన్న దరిద్రతను మీ నుంచి తీసివేసి ఈ పెళ్లి ద్వారా మరొక శుభ సూచన మీ కుటుంబంలో నెరవేర్చబడాలా. చేయెత్తి చెప్పు. నీ భర్తకు నువ్వు సహాయకురాలుగా ఎప్పుడైతే ఉంటావో ఆ రోజు నువ్వు నిజమైన నీ జీవితంలో వివాహం జరిగినట్టు. వివాహం అంటే తాళిబట్టు కట్టలు అక్కడ, దండల మార్చలు అక్కడ. ఏం చేశాడు? ఎముకలో నుంచి ఒక ఎముకని పీకాడు. ఇదిగో నువ్వు ఇప్పటి వరకు ఒక్కడవే కష్టపడుతున్నావు. నువ్వు ఒక్కడ ఉండి నాకు ఇష్టం లేదు. భూలోకంలో భారం ఎక్కువైపోయింది. నిన్ను ఏదో తోటలో పెడితే ఆ తోటలో ఉండటానికి ఒంటరిగా నువ్వు ఉంటావు. నాకు ఇష్టం లేదు. నీకు నేను సహాయాన్ని నియమించి వస్తున్నా.
ఈరోజు కుటుంబం అనే ఒక అమూల్యమైన దీవెనకరమైన ఒక ఇంటిని ప్రభు నీకు అప్పగించే ముందు నీకు నేర్పుతున్న సత్యం ఏంటో తెలుసా? సహాయం అనే ఒక ఆమెను తోడు చేస్తున్నాడు. దీనికే మనం పెట్టిన పేరు ఆమెను భార్య అని, లేకపోతే లేఖనం రెండవ మారు పెట్టిన పేరు భార్య అని, ఇంకొకసారి వీళ్ళిద్దరు కుటుంబం అని, మనకి ఏది నోటుకు వస్తే అది చెప్తున్నాం. కానీ మీ ఇద్దరు నువ్వు సహాయం ఎప్పుడైతే అతనికి తోడు ఉంటావో ఆ రోజు మీ కుటుంబంలో ఏ కన్నీళ్ళు ఉండమన్నమాట నిజమయ్యింది. ఆమేన్. నువ్వు సహాయం ఎవరికి ఉండాలా? మీ అమ్మకు కాదు, సురేష్, మీ నాన్నకు కాదు, మీ బంధువులకు కాదు, మీ అక్కలకు కాదు, మీ చెల్లెళ్ళకి కాదు. ఈ క్షణం నుండి, అంటే ఈ క్షణం కాదు, వాళ్ళు ఎప్పుడైతే చేస్తాడో ఆ క్షణం నుండి నువ్వు సహాయంగా ఉంటే ఆ రోజు నుండి దేవుని నామం మహిమపరచబడబోతుంది. ఆమేన్. కూర్చో. హల్లెలూయా. ఈ రోజున ఎంతమంది భార్యలు తన భర్తలకు సహకారంగా ఉంటున్నారు, సహాయం చేస్తున్నారు? ఒక్కసారి మీరు ఆలోచించండి. నీ భర్తకు నువ్వు సహాయంగా ఉంటే ఈ రోజున అప్పుల బ్రతుకులో నీ కుటుంబం ఉండేదా? నీ భర్తకు నువ్వు సహాయంగా ఉంటే దేవుడు చెప్పినట్లు నీ కుటుంబంలో ఈ రోజున కన్నీళ్ళు ఉండేయా? నిజంగా నీ భర్తకు నువ్వు సహాయంగా ఉంటే ఈ రోజున నీ బ్రతుకు శాపం మధ్యలో ఉండేదా? ప్రతిసారి భర్త భార్య ఉండవలసిన విధానాన్ని మారుస్తున్నారు. కొంత కుటుంబాల్లోనండి భర్త అంటే ఆడ, భార్య అంటే ఆమె కాదు. మీరిద్దరూ ఏక శరీరులని, నీ ఎముకలో ఒక ఎముకని, నీ మాంసంలో ఒక మాంసమని మరచిపోయి మాట్లాడుతున్న నీ నోటితో ప్రభు వాక్యం చెప్తుంది తెలుసా? మరొకసారి నువ్వు ఆలోచించుకో. నీకు సహాయంగా నిలబెట్టింది దేవుడైన యెహోవా అన్న మాట నిజమయ్యింది. చెప్దాం గట్టిగా. ఈరోజు ఇంకొక మాట మీతో నేను చెప్తాను. ఒక్కసారి బైబిల్లో నుంచి చూడండి. ఆదికాండం బైబిల్లో నుంచి ఒక్కసారి చూడండి. ఆదికాండం 2వ అధ్యాయం 23-24 ఇప్పుడు చూడండి. నేను అది చెప్పిన ప్రతి మాట మీకు వస్తుంది. తర్వాత దేవుడని యెహోవా తన ఆదాము నుండి తీసిన ప్రకటమును స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకల్లో ఒక ఎముక. ఏంటంట? నా ఎముకలలో ఒక ఎముక. ఎవరన్నారంట? ఆదాము అన్నాడు. చెప్పాలి, నువ్వు చెప్పాలి, పర్లేదు చెప్పాలి. నువ్వు మంచి అభిషక్తుడి దగ్గర ఎదిగిన బిడ్డవి. ఏం చెప్పాలా? నువ్వు పెళ్లి కుమారుడు కాదు ఇప్పుడు, అది మర్చిపోయి ఈ క్షణం. ఆదాము నా ఎముకలలో ఈమెవరు చెప్పాలా? ఈమెవరు? ఎముకల్లో ఎముక. ఇప్పుడు ఆమెను వెళ్ళి నువ్వు కొట్టావనుకో, కోపం వచ్చి ఎవరిని కొట్టినట్టు? నీ ఎముకను నువ్వు కొట్టుకున్నట్టే. నీ ఎముకని ఎరగొట్టుకున్నట్లు. అయ్యో, కొంతమంది అంటారండి, దీన్ని అయితే నేను ఎరగొట్టేస్తా. ఎవరిని? ఎముకని. ఎవరిని? వాక్యం తెలియక దైవ సేవకుడు పెళ్ళిలో గొంతు చించుకుని వాక్యం చెబుతుంటే ఎవడు భజన ఆడిదే. ప్రార్థనకి ఎందుకు రావాలో నేను చెప్పనా? దేవుని మందిరంలో వివాహం జరిగేటప్పుడు మనం ఎందుకు రావాలో చెప్పనా? దేవుడు ఏదైనా మాట్లాడతాడేమో, ఏది కోల్పోతున్నామో దాన్ని మళ్ళీ గుర్తు చేస్తాడేమో. ఆశతో వచ్చే ప్రాణాన్ని ప్రభు తృప్తిపరచగలడు. చెప్దాం గట్టిగా. మన కుటుంబాలలో ఈ రోజున ఏది కోల్పోతున్నామో అది చాలా మంది భర్తలు ఎరగొట్టేసేయండి, బాధేయండి. ఏ నోటికి ఏ లాంగ్వేజ్ వచ్చిందో తెలియదు, ఏ భాష వచ్చిందో తెలియదు. ఎవరిని కొడుతున్నావు, ఎవరిని తిడుతున్నావు, నీ గురించి అంతా వాళ్ళు చెప్పారు. ఎవరి గురించి చెప్పారు? భార్యని అంటారు, నీ గురించి అంతా చెప్పారు వాళ్ళు. ఎవరు అసలామా? నీ గురించి ఆడెవడో ఏమేమి చెప్పాడు, నీ ఎముకేగా. అంటే వాళ్ళు చెప్పింది ఎవరి గురించి? నీ ఎముక గురించి. భార్య ఏదైనా తప్పు పట్టే ముందు ఆమె భార్య కాదు, నీ ప్రతిరూపం అన్న విషయం నీకు అర్థం కావాలా? ప్రతి భర్తకు అర్థం కావాలా? ప్రతి భర్తకు
నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, నీ భార్యని అనుమానించేటప్పుడే కానీ, హింసించేటప్పుడే కానీ, ఏదన్నా మాట్లాడేటప్పుడే కానీ ఆమె నీ భార్య కాదు, నీ ప్రతిరూపం. ఒక దైవ సేవకుడు అంటాడు, అద్దం నా ఎదుట పెట్టుకుని నేను చూసుకుంటున్నా. నీకు తెలియని ఒక విషయం ఏంటంటే, నీ రూపాన్ని, నీ ఎముకను నీ ఎదుట పెట్టి చూపించగలిగిన పరాక్రమశాలి నేను ప్రకటిస్తున్న యేసు. చేయెత్తి చెప్పు. భార్య అంటే నీ ప్రతిరూపం. ఇది మరవకూడదు నువ్వెప్పుడు. నేను 100 చెప్తా నీకు వచ్చి, తెల్లారు లేస్తే మా బతుకంతానే, మరి నీ భార్య పని చేయదా అంటాం, నీ భార్య కూర్చోబెట్టి పెడుతున్నావా అంటాం, నీ భార్య అసలు పనుకుని లెగట్లేదురా మంచం మీద నుంచి అంటాం, నీ భార్య అసలు వంట వండదురా అంటాం. వంట వండితే నీకెందుకు, వంట వండపోతే నీకెందుకు? ఆమె సుఖపడుతుంటే నీ ఎముకలో ఒక ఎముక సుఖపడినట్లే, ఆమె కూర్చుంటే నీ ఎముకలో ఒక ఎముక కూర్చున్నట్లే. అది వారం లేని వాడు ఎవడరా బాబు అంటే, నువ్వు బాగుంటావు, సాతానుడికి వారం లేడు. అంటే నీకు తెలియని విషయం ఏంటంటే, ఇలాంటి దిక్కుమాలిన మాటలు చెప్పే ప్రతి వారికి ఒకటి అర్థం కావాలి. నీ భార్య బాగుంటే నువ్వు వారం లేకపోతున్నావా? కాదు, నువ్వు బాగుంటాం సమాజానికి ఇష్టం లేదు, కాదు, లోకానికి ఇష్టం లేదు, కాదు, సాతానుడి సైన్యానికి ఇష్టం లేదు, కాదు, అపవాది వంశానికే ఇష్టం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే, నువ్వు సంతోషంగా ఉండటం నా ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టాడు. వాడు మాత్రం ఏం చేస్తున్నాడు తెలిసి ఈ రోజున నిన్ను సర్వనాశనం చేయడానికి సిద్ధమయ్యాడు. నువ్వు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు వాక్యంలో ఆమెను కన్నీళ్ల మధ్యలో ఉండకుండా చూసుకోవాల్సిన పూర్తి బాధ్యత ఈ వివాహంలో నువ్వు తెలుసుకోవాల్సిన విషయం అయ్యి ఉంది. దేవునికి స్తోత్రం చెప్పు. చెప్పు గట్టిగా. అందరు చేతులు చెప్పాలనుకున్న మాట చెప్తా, చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఆమేన్. ఇంకో విషయం, మత్తయి సువార్త 19వ అధ్యాయం 6వ వాక్యం. నేను ముగిచ్చేస్తాను వాక్యం, టైం చాలా అయిపోయింది. ఎందుకంటే 1 గంట కల్లా పంపించేస్తా. 2 మాటలు చెప్తే చాలు మీకు, నాకు తెలిసి. ఈ 2 మాటలు ఏనండి. మత్తయి సువార్త 19:6. ఇప్పుడు మీరు ఇద్దరు కాదంట, వీళ్ళెవరు చెప్పాలి? వీళ్ళెవరు? మీరు ఇప్పుడు ఇద్దరా ఒక్కళ్ళ? రాగానే నేను పక్కన ఉన్నానా ఆనుకుని కూర్చున్నాడు. ఏంటి సంగతి అని అడిగా పిలిచి, మేము ఏక శరీరులు అంటున్నాడు. నిజమైన బిడ్డ, నువ్వు ఏక శరీరులవే. మిమ్మల్ని విడదీయటానికి ఎవడు చూసినా నాతో సహా వాడే శాపగ్రస్తుడు. చెప్పండి గట్టిగా. అప్పుడు చదువు. ఇప్పుడు అర్థమైంది నీకు, ఇప్పుడు అర్థమైంది మ్యాటరు. కాబట్టి వారింకనూ ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వాడిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళిద్దరు ఎవరు జతపరిచారు? దేవుడు. మనుషులు అంటే ఊళ్ళు మనం. ఆ మనిషి జాతిలో అత్త ఉండొచ్చు, మామ ఉండొచ్చు. ఇటు పిల్లోడి తరపున అత్త ఉండొచ్చు, పిల్లోడి తరపున మా తిట్టుకోబాకండి అమ్మ, నాకు వెళ్ళేటప్పుడు నన్ను జాగ్రత్తగా పంపించండి నన్ను కార్లు. పిల్లోడి తరపున అత్త ఉండొచ్చు, పిల్ల తరపున అత్త ఉండొచ్చు, ఉంటారు, మామ ఉండొచ్చు. వీళ్ళ తరపున అక్కలు ఉండొచ్చు, చెల్లెళ్ళు ఉండొచ్చు. వీళ్ళ తరపున అక్కలు ఉండొచ్చు, చెల్లెళ్ళు ఉండొచ్చు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, వీళ్ళిద్దరిని జత చేసింది, ఏక శరీరులన్నీ గుర్తు చేసింది దేవుడే. ఇక వీళ్ళిద్దరిని ఎవరు వేరుపరచకూడదు. మేము విడిపోతాం. కొద్ది కన్నీళ్ళు వస్తే అసలు నిన్ను చేసుకుంటే నా దరిద్రం, ఇక విడాకులే. నిన్న ఒక సేవకుడు చెప్తున్నాడు, ఈ ఫోన్ అంట ఒక భూతంలాగా తయారైందంట, వేరు చేస్తుందంట. దీనికి బుద్ధి లేదు. దేవుని వాక్యం వింటున్న మీకన్నా ఉండాలిగా. ఎవరో చెప్తే విడిపోయే ఆలోచన మీకెందుకు వస్తుంది? తల్లిదండ్రులారా, మీ బిడ్డలకు ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తున్నారు. అంత ఖర్చు పెట్టి పెళ్లి చేసిన మీరు ఒక్క క్షణం ఆగి ఆలోచించలేకపోతారు ఎందుకు? సల్విడి 1 కేజీ తగ్గితే ఏమై వచ్చింది దానికి జబ్బు? అట్టికాయలు లాస్ట్లో ఇది ఒక పెద్ద జబ్బు. కాదు, సాతానుడు మీలో పెడుతున్న అలజడి. కాదు, జతపరిచిన బిడ్డలను వేరు చేసే పస్తు పన్నాగం. కాదు,
ఇలాంటి దుష్ట వ్యవస్థలో కుటుంబాలు పతనమైపోతున్నాయి. జాగ్రత్త. ఎంత ఘనంగా ఏదో 10,000-15,000 పెట్టి కొనుక్కొచ్చాడంట. ఎన్నో లక్షల రూపాయలు పెట్టి పెళ్లి చేశారంట. ఉపయోగం ఏముంది? దేని దగ్గర గొడవ ఆడుకున్నారా అంటే, కొన్ని వందల పెళ్ళిళ్ళు చేశాను ఇప్పటికి. నేను వందలు కాదు, అంతకు మించి ఎక్కువ ఉంటాయేమో నాకు తెలిసి. వాళ్ళలో నుంచి కొన్ని చాలాసార్లు విన్నా. ఏంటో తెలుసా? 3 కేజీలు తెచ్చారయ్యా, 10 కేజీలు తెచ్చారయ్యా, 30 కేజీలు చెబితే ఏం చేసుకుని చేస్తారు? దైవ సేవకుడిగా మిమ్మల్ని అనొచ్చు, ఉపదేశకుడిగా మిమ్మల్ని తిట్టవచ్చు, మీకు దీవెనే, క్షమించాలి. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కేవలం 300 రూపాయల సలివిడి కోసం నీ బిడ్డలను నువ్వు కన్యల మధ్యలో పెడతావా? ఆలోచించుకో. ఒక 100 రూపాయలు 200 రూపాయలు గెల కోసం ఆటోలో పెడితే ఆ ఎగుడు దిగుడికి పగిలిపోతాయి కాయలు. దానికోసం కొత్తగా సంబంధాన్ని కలుపుకున్న బంధత్వంతో శత్రుత్వాన్ని దిగటం అవసరమా? లేఖనం చెప్తుంది, సహోదరుల ఐక్యత కలిగి ఉండుట చెప్పాలా? మేలు ఎంత మనోహరమైన స్థలాలలో మీకు నెమ్మది కలగాలని ఈ ప్రాంతంలో ప్రభు ఈ గొప్ప కార్యాన్ని మీకు చేస్తే లేనిపోయిన ఆశలకు. ఇంకా కొంతమంది ఉంటారు, నేను ఎంత చీర పెట్టాను, 10,000 మా చెల్లికి తెచ్చేది ఈ చీరేనా? ఒరే నీ భార్య తెచ్చింది నా కూతురికి ఈ చీర. ఏ చీర అయితే ఏమైంది? నచ్చలేదా? ఇంకొక 1000 రూపాయలు నువ్వు ఇచ్చాయి. నీ కోడలు నీ కూతురు లాంటిది కాదా? కాదు, అంతకంటే ఎక్కువ. ఎందుకంటున్నాను తెలుసా? మగబిడ్డ కావాలనుకున్న ప్రతి తల్లికి తండ్రికి నేను చెప్పే విషయం ఏంటో తెలుసా? నీ కోడలు 2వ బిడ్డ అన్న విషయం నీకు ప్రభు గుర్తు చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? నీ ఎముకలో మరొక ఎముక, నీ మాంసంలో మరొక మాంసం. అంటే నీ బిడ్డ నీ మాంసం అయితే నీ కోడలు కూడా మాంసమే. నీ యొక్క కూతురు నీ మాంసం అయితే నీ కొడుకు నీకు అల్లుడు కూడా మాంసమే. ఇది తెలియక ఎక్కడి నుండో వచ్చింది. కాలు పెట్టి నీ నాశనం, కాలు పెడితే నాశనం. అంటే నీ కొడుకు కాలు నాశనమేగా. ఇది నీకు అర్థం కావట్లేదా? పాస్టర్ గారు ఈ వాక్యం ఇక్కడ అవసరం అంటారా అంటే, హృదయపూర్వకంగా నువ్వు ప్రేమించి వాక్యాన్ని స్వీకరించగలిగితే నీ జీవితాన్ని సంతోషమయంగా తీర్చగలిగిన ఉన్నతమైన ఉపదేశంగా మారబోతుంది. ఆమేన్. చెప్దాం గట్టిగా. ఈ జతపరిచిన వారిని ఎవ్వరు వేరుపరచకూడదు. వాళ్ళు తల్లిదండ్రులైనా, అన్నదమ్ములైనా, దైవ సేవకులైనా, ఎవరైనా మీరు కూడా వేరుపరచాలని అనుకోకూడదు. కారణం నీవే ఆమె చెప్పాలా? నీవే. పేరేంటి చెప్పు. నేనేమన్ను? నీవే ఆమె నువ్వు అంటే నీ పేరు సురేష్, మరొక సురేష్, ఇదిగో కవిత. అందుకే ఈ విందు. ఆమె చెప్పండి గట్టిగా. ఆమేన్. పెళ్లి కుమారుడు ఎందుకు విందు చేస్తాడు తెలుసా మీకు? నా రూపం ఎక్కడో ఉంది, నేను కనుక్కున్నాను. అందుకే మీ అందరికి భోజనాలు పెట్టి పిలిచేది. నా కళ్ళ ముందుకు వచ్చింది. నా రూపాన్ని నేను చూస్తున్నా. వీళ్ళ అత్తలకు వీళ్ళ మామలకు ఒకటి క్లారిటీ ఇవ్వగలను నేను. నీ కొడుకు మరొక రూపం వస్తుంది, నీ కూతురు మరొక రూపం వస్తుంది. ఏ రోజు మనిషి బ్రతికినంత కాలం అనేక శ్రమలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి. వీళ్ళని వేరుపరచాలనుకున్న ఆలోచన నీలో ఒక్క క్షణం కూడా రానివ్వకండి ప్రియ దేవుని బిడ్డ. వాక్యం వింటే నీకు ఒక గుణపాఠంగా మారాలి ఇది. ఇప్పటి వరకు అలాంటి ఆలోచన నీలో ఉంటే వాక్యానుసారంగా ప్రభు దగ్గర ఒప్పుకొని సరి చేసుకో. వెంటనే ప్రభు నీ జీవితంలో తోడై నిన్ను నడిపించగలడు. అనేక సంద్రాలను దాటించిన వాడు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. చెప్దాం గట్టిగా. నేను అందరిలాగా కానాను వివాహంలో యేసు ప్రభు వచ్చాడు, మీరు కూడా రమ్మని నేను చెప్పట్లా. యేసయ్య నీ హృదయంలోకి వచ్చేయాలా? ఆయన చేసిన పనిని నీకు గుర్తు చేస్తున్నా. నీ సహాయం అదుగో. వాళ్ళత్త మా గుర్తు చేస్తున్నా. ఇద్దరికి మీ మరొక రూపం అదుగో. జాగ్రత్త. వీళ్ళని దైవ సేవకుల అభిషక్తులు మనం నమ్ముతాం.
దైవ సేవకుడి చేతుల మీదకి బాప్తిసం పొంది ఎక్కడికి పోతామని చెప్పరండి, చెప్పాలా? పరలోకం పోతామని మనం నమ్ముతాం కదా. దైవ సేవకుల మీదకి వీళ్ళిద్దరిని జత చేస్తున్నారు. ఎక్కడో ఉన్న వీళ్ళిద్దరిని రూపాన్ని ఏకం చేస్తున్నారు. వీళ్ళిద్దరిని మీరు దీవించాలి, కానీ వేరుపరచాలన్న ఆలోచన ఎవరికినూ చెప్పాలి. ఎప్పటికినూ మాకు రాదని గట్టిగా చెప్పండి, చేయొద్దు చెప్పండి. మాకు రాదు చెప్పాలా? మాకు రాదు. ఎవరిని వేరుపరచడానికి? వీళ్ళిద్దరిని కాదు, నీ కొడుకుని, నీ కోళ్ళని, లేకపోతే నీ కూతుర్ని, నీ అల్లుడిని వేరుపరచే ఆలోచన రానికి ప్రియ దేవుని బిడ్డ, సంతోషకరమైన కుటుంబాలుగా మీ కుటుంబాలు ఉండబోతున్నాయి. అందరి తలలు వంచండి, నేను ప్రార్థన చేస్తాను. సమయం అయిపోతుంది, ఇంకంతకంటే ఎక్కువ అనవసరం. తలలు వంచండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యం పట్ల మీ బిడ్డలు ఎవరు బాధించగా ఆనందించుటకు, ప్రేమతో వాక్యాన్ని స్వీకరించుటకు కృప చూపండి. వివాహం చేస్తున్న దైవ సేవకులను, అభిషేక్తులను మరి దీవెనకరంగా మార్చమని, నూతన వధువరులను దీవించండి, వారి కుటుంబాలను దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి ఒకసారి స్తోత్రం చేద్దాం. చక్కటి సందేశాన్ని అందించినటువంటి దేవుని దాసులు ఆర్కే గారికి పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె కుటుంబాల తరపు నుండి, అలాగే సంఘం తరపు నుండి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. చక్కటి అమూల్యమైనటువంటి సందేశాన్ని, అలాగే హెచ్చరికలు కూడా, ఇరు కుటుంబాల వారికి హెచ్చరికలు, అలాగే పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి పెళ్లి కుమారుడికి, పెళ్లి కుమార్తె కూడా చక్కటి హెచ్చరికలతో కూడినటువంటి దైవ సందేశాన్ని అందించినటువంటి దేవుని దాసులు దేవుని యొక్క కృపతో నింపబడిన వారై చక్కటి ఉపదేశాన్ని అందించారు. అందుని బట్టి దేవునికి ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మరి వివాహకర్తగా దానియేలు గారు స్థానిక సేవకులు ఉన్నారు. వారు వివాహ కార్యక్రమాన్ని జరిపించవలసిందిగా కోరుచున్నాము. అలాగే ఈ సమయంలో, చక్కటి సమయంలోకి మనం వచ్చాము. ఈ సమయంలో మన మధ్యలో దేవుని దాసులు వివాహకర్త దానియేలు గారు ఉన్నారు. పిల్లరా, దానియేలు గారు ఈ సమయంలో వివాహ కార్యక్రమాన్ని జరిపించవలసిందిగా కోరుచున్నాం. దైవజనులు ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నప్పుడు అందరం శ్రద్ధగా చూద్దాం. దేవుడు దీవించునుగాక. వివాహము అనేది అన్ని విషయాల్లో ఏమైంది? ఘనమైనది. మన జీవితంలో వివాహము అనేది చాలా ఘనమైనది. కాబట్టి పిల్లవాడిది పెదరావూరులో ఉన్నటువంటి మన శివమ్మ గారు, అలాగే భర్త శ్రీనివాస్ రెడ్డి గారు, వారి కుమారుడు, ఏకైక కుమారుడు, కుమార్తె కుమారుడు, ఒక్కడే కుమారుడు. కాబట్టి మ్యారేజ్ కొరకు ఎంతో ప్రార్థన చేశాం. దేవుని యొక్క మహాకృపను బట్టి ఆర్కే గారి ద్వారా, అలాగే డేవిడ్ ద్వారా ఈ యొక్క సంబంధం అనేది ఫిక్స్ అవ్వడం జరిగింది. కానీ ఎంతో ప్రార్థన చేశాం, దేవుని కృప చూపారు. అలాగే పిల్ల పేతురెడ్డి గారు, శాంతకుమారి, వారి యొక్క కనిష్ట యొక్క కుమార్తె, వీళ్ళది కోమరవారు, నిజాంపట్నం దగ్గర కోమరవారు. అలాగే వీళ్ళకి దేవుడు చక్కగా జతపరిచారు. ఇప్పటి వరకు వేరువేరుగా జీవించారు. వీరిరువురిని కూడా దేవుడు ఐక్యపరిచినందుకు దేవుణ్ణి స్తుతిస్తూ ముందుకి సాగుదాం. అలాగే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. అందువలన ఆయనకి ఒక భార్యగా దేవుడు చక్కగా సిద్ధపరిచారు. అందుకనే దేవుణ్ణి మహిమపరచాలి. భార్య దొరికిన వానికి మేలు దొరికెను అని దేవుని యొక్క వాక్యం వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఈ రోజు నుంచి అయ్యగారు చెప్పినట్లుగా సహాయకురాలు, అలాగే ఆయనకి భార్య దొరికింది కాబట్టి అది చాలా మేలుకరం. మేలు దొరికెను. కానీ మేలుకరముగా భార్య జీవించాలి. అలాగే భర్త కూడా భార్యను అర్థం చేసుకోవాలి. వేరు ప్రాంతాల్లో ఉన్నటువంటి వీరు తబితాకి వారి యొక్క ఇంటిలో ఉన్నటువంటి పద్ధతులు, ఆమె పెరిగినటువంటి
స్థలాల్లో ఉన్నటువంటి పద్ధతులు వేరువేరుగా ఉండొచ్చు. అలాగే సురేష్ ఉన్నటువంటి పెరిగినటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి వేరువేరు ప్రదేశంలో పెరిగారు కాబట్టి వారి అలవాట్లు, వారి మనసు, వారి స్వభావం వేరువేరుగా ఉంటుంది కాబట్టి వారు అర్థం చేసుకోవడానికి కొంత టైం తీసుకుంటుంది. ఒక్కసారే ప్రేమ అనేది చాలామంది ఈ ప్రేమ అనేది శరీర సంబంధమైన ప్రేమ, అది 1 నెల 2 నెలలు మాత్రమే పనిచేస్తుంది. తర్వాత వారి జీవితంలో నిదానంగా ఆ ప్రేమను చాలామంది కోల్పోతూ ఉంటారు. కానీ సురేష్, తబిత అలాగ ఉండటానికి వీల్లేదు. ఆ ప్రేమ అనేది వారి చివరి వరకు కొనసాగించాలి. ఒక భార్యాభర్త ఇరువురు ప్రయాణం చేసి వెళుతూ ఉన్నారు. వెళుతూ ఉంటే ఒక ముళ్ళు గుచ్చుకుంది అమ్మాయికి, తబితాకి ముళ్ళు గుచ్చుకుంది. తబితాకి ముళ్ళు గుచ్చుకుంటే సురేష్ గారు అయ్యయ్యో రమ్మని చెప్పి ఆయన కింద కూర్చుని ఆ అమ్మాయిని కూడా కూర్చోబెట్టుకుని ఒళ్ళో కాలు తీసుకుని ముళ్ళు తీసాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత చిన్న కొలను వచ్చింది, నీళ్ళు వచ్చినాయి. ఏమండి నాకు భయం అండి అంటే, పిచ్చిదాన్ని నీకేం భయం, నేను చెట్టంత మనిషిని ఉండగాని దగ్గరికి తీసుకుని నడిపించాడు. ఒక 6 నెలలు పోయిన తర్వాత అదే రూట్ వెళ్తుంటే ముళ్ళు గుచ్చుకుందట. ఏమండి నా ముళ్ళు గుచ్చుందంటే, కళ్ళు కనపడి సావట్లేదు, ఎక్కడ పెట్టుకున్నావు కళ్ళు అన్నాడు. అదే కొనంలో కొంత దూరం వెళ్ళేటప్పుడు, ఏమండి నీళ్ళంటే నాకు భయం కదా నీకు తెలుసు అంటే, వస్తే రాకపోతే పో అన్నాడు. కానీ మన సురేష్ అలాగే అనడని నేను అనుకుంటున్నాను. అంటే నాకు చెప్పండి. కాబట్టి ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైంది. అందుకని మన జీవితాల్లో కోపం రాకుండా ఉండదు. మనిషి అన్న తర్వాత కోపం వస్తుంది. ఆ కోపం వచ్చినప్పుడు, భార్య కోపం వచ్చినప్పుడు భర్త కొద్దిగా షార్ట్కి వెళ్ళిపోతే ఏముండదు. అలాగే భర్త కోపం వచ్చినప్పుడు భార్య ఏం మాట్లాడుకుని ఉంటే ఏముండదు, అన్నీ సవ్యంగా జరిగిపోతాయి. ఎదురుగుండా కూర్చుని కవ్వించుకుంటూ ఉంటారు చాలామంది. కుక్కల్లాగా కవ్విస్తూ ఉంటే ఏమవుద్ది, అది అటు పెరిగి వడి పెరిగితే ఏమవుద్ది, తెగిపోద్ది ఏంటో. అలాగే మన జీవితం అలాగ ఉండకూడదు. ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమ కలిగినటువంటి జీవితం ఉండాలి. ఒక మామగారు మ్యారేజ్ చేసిన తర్వాత అమ్మాయి కాపురం ఎలాగుందో చూద్దామని ఒక ఆయన కుమార్తె దగ్గరికి వెళ్ళాడు, చూశాడు. ఇద్దరికి ఏమాత్రం కూడా పడడం లేదు. డి అంటే డి. కాబట్టి ఈ మామగారు కుమార్తెను చూడడానికని వెళ్ళేటప్పటికీ చాలా గందరగోళంగా ఉంది. చూశాడు, అరే ఈ కాపురం పోయేదట్టే ఉందే అని చాలా వేదన పడ్డాడు. వేదన పడి ఏమైనా సరే ఈ కాపురం కట్టాలి అని మనసులో అనుకుని బజారుకి వెళ్ళి ఒక ట్యానిక్ తీసుకుని వచ్చాడు. భర్త ఏమో పాపం జాబు, ఇంటికి రాగానే ఏదో ఒకటి 4 అంటాడు, 8 అనిపించుకుంటాడు. ఇదే పరిస్థితి, డైలీ ఇదే పరిస్థితి. చూసి ఏం చేశాడంటే ఇక లాభం లేదు కాబట్టి ఈ కాపురం ఎలాగైనా సరే నిలబెట్టాలి అని మంచి జ్ఞానం కలిగినటువంటి తండ్రి ఒక ట్యానిక్ లాంటిది తీసుకుని వచ్చి కుమార్తెకి ఇచ్చన్నాడు. అమ్మ నీ భర్త ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికి అంత దూరం కనబడంగానే ఒక మూత మందు నోట్లో వేసుకుని భర్త పండుకొని నిద్రపోయే వరకు దీన్ని ఊయకూడదు. ఊసావనుకో నీ పొళ్ళు రాలిపోయి ఓస్తానివి అయిపోతావు. కాబట్టి నీళ్లు అలాగే ఉంచేసి భర్త నిద్రపోయిన తర్వాత అప్పుడు ఆ మందు ఊసి పుక్కిలించి అప్పుడు నువ్వు భోజనం చేసి పండుకోమన్నాడు. సరే ఇలాగే చేసింది. ఇలాగ చేస్తుంటే భర్త ఆఫీస్ నుంచి వచ్చాడు, 4 అన్నాడు. ఏం మాట్లాడటానికి అవకాశం లేదు. కాబట్టి ఏం చేయాలి, కోపం వస్తుంది ఒక ప్రక్కనేమికి, కానీ ఊస్తే పళ్ళు రాలిపోతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసింది.
ఒక వారం రోజులు కవ్విచ్చాడు. కవ్విచ్చేవాడు ఎక్కువ కదా, ఈ కవ్విచ్చాడు అనమాట. ఇంకా ఏంటి అని ఇతనికి ఆలోచనలో పడ్డాడు. ఒక ఆలోచన, ఎందుకని రోజు నేను ఒకటంటే ఆమె 8 అనేది ఈమె అసలు ఏమంటలేదు, ఎందుకు ఇంత మార్పు వచ్చింది, దౌర్భాగ్యాన్ని, ఆమె ఏం మాట్లాడిందే నేను ఎందుకు వృధాగా కవ్వించుకొని నేను మాట్లాడుతున్నాను అని ఈయనకి బాగా ప్రేమ పెరిగిపోయింది ఇక మీద. ఈ చేస అయిపోయే లోపు వీళ్ళకి ఎంత ప్రేమ వచ్చిందంటే, ఆమె అంటులు తోముతుంటే ఈయన అంట్లు గడుగుతున్నాడు, ఏమండి ఆమె ఊడుస్తుంటే ఈయన కళ్ళాపు కొడుతున్నాడు, ఆ బట్టలు చూస్తుంటే ఈయన జాడిచ్చి ఆరేస్తున్నాడు. ఎంత మార్పు వచ్చింది. నెల రోజులు అయ్యేటప్పటికీ ఎంత అన్యోన్యం అంటే, ఇక వచ్చేటప్పుడు డైలీ పువ్వులు తీసుకురావడం, చక్కగా వాళ్ళ కుటుంబం ఎంతగా తీర్చిదిద్దబడిందంటే చాలా మేలుకరంగా మారిపోయింది. అప్పుడు నెల రోజులు అయిన తర్వాత తండ్రి వచ్చాడు, ఏమ్మా ఎలాగుంది నీ కాపురం అన్నాడు. నాన్న నువ్వు ఏమి ట్యానికి తెచ్చావు కానీ ఎక్కడ తెచ్చావు కానీ అద్భుతంగా పనిచేసింది నాన్న అనేటప్పటికీ ఈయన అన్నాడు, అమ్మా అల్లుల్లో ఏమీ లేదు కానీ ఉన్న రోగం అంతా నీ దగ్గరే ఉందమ్మా, మాయిదారి రోగం అన్నాడు. అలాగే మనం నోటిని కాసుకుంటే మన జీవితాలు మన కుటుంబాలు కూడా చక్కగా దీవించబడి అనేకులకి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చబడతాం. ప్రేమ అనేది 1 సైడ్ వచ్చేది ప్రేమ కాదు, 2 సైడ్ ప్రేమ ఉండాలి. సురేష్ భార్యను ప్రేమించాలి, తబిత సురేష్ని ప్రేమించాలి. వారిద్దరు ప్రేమ చాలా ఐక్యపరచబడాలి. కాబట్టి ఎలాగుండాలి, వాళ్ళ తల్లి కానీ, తబిత తల్లి కానీ, సహోదరులు కానీ, ఆమె తరిపోళ్ళు కానీ ఎవరు కూడా మండే దానిలో కిరేసిన్ పోయకూడదు, అర్థమైంది. అలాగే సురేష్కి కూడా కోపం వచ్చినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న లేకపోతే వాళ్ళ బావగారి దగ్గరికి వాళ్ళ అక్కగారి దగ్గరికి వెళ్ళి ఇలాగే అనకూడదు. వీళ్ళు ఇరువురు ఎక్కడికి వెళ్ళాలంటే ప్రభు అయినటువంటి యేసు దగ్గరికి వెళ్ళి మోకరించి కన్నీరు గార్చి ప్రార్థన చేయాలి. అప్పుడు వారి జీవితంలో చాలా అద్భుతాన్ని చూస్తారు. వారి జీవితంలో చాలా మేలులు చూడగలుగుతారు. సమస్యలు వస్తాయి. ఒక భార్యాభర్త అంటే సమస్యలు రాకుండా ఉండవు, ముక్కన్న తర్వాత జలుబు రాకుండా ఉండదు. కాబట్టి చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు ఈ సమస్యను ఎక్కడికి తీసుకెళ్ళాలంటే మూడో వ్యక్తిగా మనుషుల దగ్గరికి వెళ్ళకుండా మూడో వ్యక్తిగా ప్రభువైన యేసు దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు వారి జీవితము చాలా అద్భుతంగా మారిపోద్ది అన్నమాట. కాబట్టి ఈ ఇరువురు కూడా కాబట్టి వేరు ప్రాంతాల్లో ఉన్నారు కాబట్టి వేరు స్వభావాలు ఉంటాయి కాబట్టి అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుద్ది. కాబట్టి ఇద్దరు కూడా సహనం కలిగి చక్కగా ప్రార్థనాత్మతో నింపబడి ప్రతిరోజు కూడా వాక్య ధ్యానం ప్రార్థన కలిసి కుటుంబారాధన చేసుకుంటే వారి కుటుంబం అంతా కూడా దేవుడు దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్. కాబట్టి ఈ ఇరువురికి కూడా పెళ్లి చేయడానికి హేతుబద్ధమైనటువంటి ఆక్షేపణలు ఏమైనా ఉంటే మీరు అభ్యంతరం ఇప్పుడు తెలపవచ్చును. అభ్యంతరము లేని ఎడల మీ కుడి చేతిని మాకందరికీ ఇష్టమేనండి, వీరిరువురికి వివాహం చేయడం అని మీ చేతులు కనుక పైకెత్తి చూపితే వారిద్దరికి కూడా వివాహం జరపబడుతుంది. మీరిద్దరమ్మా పైకెత్తండి కొంచెం. వాళ్ళిద్దరు కూడా ఇష్టమేనని వారి ఇరువురు కూడా అంగీకరించారు. కాబట్టి ప్రభు వారిని వారి కుటుంబాన్ని ప్రభు దీవించునుగాక. అలాగే దేవుని యొక్క సన్నిధిలో ఇరువురి చేత ప్రమాణాలు చేయించబడతాయి. అలాగే ఇద్దరు లేచి నిలబడాలని వీళ్ళిద్దరికి ఇప్పుడు ఈ అమ్మాయికి ఉన్నటువంటి ముసుగు వల్ల మీరు సరిగా మేము వీళ్ళిద్దరికీ ఎంగేజ్మెంట్ చేసింది ఏ టైమో తెలుసా?
ఏటం లైట్లు కూడా లేవమ్మా, ఈ లైట్లు ఏమి లేవు. చిన్న బలుపు ఉంది ఇంటి దగ్గర. ఆ బలుపులో 7:30 8 గంటలకి ఎంగేజ్మెంట్ చేసాం. అప్పుడు చూసిన పిల్ల ఈ పిల్లో కాదో ఆయనే ఆ వైలు తీసి చెబుతారు. సురేష్ ఏమైనా మనం చూసిన అమ్మాయి ఏమైనా ఆ ఏమైనంటే ఒప్పుకున్నారు. చాలా సంతోషం. ఇది పట్టుకోండి, అటు తిరగండి, అటు తిరగండి. ఉండరా. పళ్ళు పడాలయ్యా, పళ్ళు పడితే అందం. వీరిరువురిని కూడా ఇప్పుడు ప్రమాణాలు చేపిస్తాం. ఆమోత్ ఇటు ఆమోత్. సురేష్ అను నేను, తబితా అను నిన్ను నా పెండ్లి భార్యనుగా స్వీకరించుటకు ప్రమాణము చేయుచున్నాను. వ్యాధి అందును బాధ అందును నిన్నే ప్రేమించి సంరక్షించి పోషించుదునని ఎవరిని ఆశింపక నీతోనే కాపురము చేయుదునని దేవుని ఎదుటను దేవుని సంఘము ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. చాలా వందనాలు. అలాగే అమ్మాయి కూడా ప్రమాణం చేస్తారు. తబితా అను నేను, సురేష్ అను నిన్ను నా పెండ్లికి భర్తగాను స్వీకరించి ఇతరులు ఎవరిని ఆశింపక వ్యాధి అందును బాధ ఎందును కలిమి ఎందును లేమి ఎందును ఇతరులను ఎవరిని ఆశింపక నీతోనే కాపురము చేయుదును అని దేవుని ఎదుటను దేవుని సంఘము ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. ఆమేన్. చాలా వందనాలు. స్తోత్రం. అలాగే వీళ్ళు ఇరువురి కూడా చేతులు గెలపడానికి మన పిల్ల తరపున ఆర్కే గారు, వారి యొక్క సతీమణి సహోదరి ఆమె గారు రావాలి, వారి ఇరువురు. అలాగే బేలమ్మ గారు, అలాగే శివమ్మ గారు భర్త గారు కూడా దయచేసి రండి, స్టేజ్ మీదకి రండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏదెను వనమున యెహోవా దేవా అబ్బాయి మొదటి వివాహము చేసితివి. అమ్మాయి కుడి చేయబట్టి ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివి. ఈ శుభదినమున నవదంపతులను ఈ శుభదినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా దేవారావయ్యా. ఇక మీరు వదిలిపెట్టేయండి అమ్మా, ఇక మీరు వదిలిపెట్టేసి హల్లెలూయా. ఇక మీరు దిగేసేయండి. చాలా వందనాలు. పాస్టర్ గారు కూర్చోండి. మీరు వెళ్తే ఎట్లా? మీరు వెళ్ళకూడదు.
ఇప్పుడు మన హిందూ దేశ చట్ట ప్రకారము వీరికి భార్యనుగా స్వీకరించడానికి తాళిబొట్టు ఉన్నది. తీసుకొచ్చావా? చూసికరా, జేబులో పెట్టుకొచ్చేసారు. స్తోత్రం. తాళిబొట్టు కొరకు ఆర్కేఐ గారు ప్రార్థన చేస్తారు. మహాగణుడా, పరిశుద్ధుడా, నీ ఘనమైన నామముకై మీకు స్తోత్రం. మీ కుమారుడు సురేషు తన భార్యను స్వీకరించుటకు గుర్తుగా ఈ తాళిబొట్టును తీసుకురాగా ఆమెకు అలంకరిస్తుండగా గుర్తుగా మీ కృప చూపండి. అదే ప్రేమ, అదే ఆప్యాయత నీ రాకడ పర్యంత వరకు తోడై బిడ్డలను నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దంపతులు దండిగని రాత్రిలు వెలయుచు సంపదలన్ సొంపుగా నింపుగా పెంపుగుచు సహింపున వీరు సుఖించుటకై. ఎన్ని ముళ్ళు వేసావు? 3. 3 అని ఎవరు చెప్పారు? ముందుగానే అన్నీ సిద్ధపడిపోతున్నారు. వీళ్ళిద్దరికి ఒక పరీక్ష పెడతాం, పోటీ. ఇద్దరిలో ఎవరు ముందేస్తే వాళ్ళకి ఎక్కువ ప్రేమ ఉన్నట్టు. ఒకటే గుర్తు. 1, 2, 3 అనేటప్పటికీ ఎవరు ముందేస్తే వాళ్ళకి ప్రేమ ఉన్నట్టు. ఎదురుబొద్దురు జరగండి. 1, 2, 2.5, 3. ఈ కవను నీ కరుణన్ ఆఖరు వరకును లోకములో శోకము లేక ఏకముగా ప్రాకటముగను చేకొనుము. ఈ కవను నీ కరుణన్ ఆఖరు వరకును లోకములో శోకము లేక ఏకముగా ప్రాకటముగను చేకొనుము.
ఇద్దరు చేతులు పట్టుకుని మీ మధ్యకు వస్తారు. పూలతో మీరు వారు ఆశీర్వదించండి వారిని. సేవకులందరూ పైకి వచ్చినట్లయితే వీరికి ప్రార్థన చేద్దాం. అందరం కలిపి ఆర్కే గారు ప్రార్థన చేస్తారు. మోకరించినట్లయితే వీళ్ళిద్దరూ మోకరించండి. సేవకులు అందరూ దయచేసి కొంచెం ఇటు వస్తే మీ వెనకాలకు వస్తారు. కొంచెం రండి. ఆర్కే గారు ప్రార్థన చేస్తారు. మీరు అలాగున దైవ సేవకులందరూ మీరు కూడా అలాగున మీ చెయ్యి అక్కడ అలాగునే ఎత్తేసండి. చెయ్యి పైకి, మీ కుడి చేతిని పైకి ఎత్తి మీరు కూడా కళ్ళు మూసేయండి. కళ్ళు మూయండి. వీళ్ళిద్దరిని ప్రభు దీవించాలా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో నూతన వదులు దీవించబడును గాక, ఆశీర్వదించబడును గాక, క్షేమముతో వర్ధిల్లును గాక, మహదైశ్వర్యంతో సంతోషించును గాక, పిల్లలతో వర్ధిల్లును గాక. మహాగణుడా, పరిశుద్ధుడా, మీ బిడ్డల విషయమై ప్రార్థిస్తున్నాం. అభిషక్తులు దైవ సేవకులు వీళ్ళని జత చేశారు. మీరు పంపిన నీవే మీ సేవకులు నూతన వధువరుల విషయమై ఇంతమంది దైవ సేవకులు ప్రార్థిస్తున్నాం. ఇరువురు బిడ్డలను మీరు దీవించండి అయ్యా. మేము నీవు పంపిన సేవకులుగా వీరిని జత చేయగలమే కానీ ఆశీర్వదించగలిగిన దేవుడివి, సమాధానపరచగలిగిన దేవుడివి, రాకడ వరకు వీరిని స్థిరపరచగలిగిన దేవుడివి, సంతోషపరచగలిగిన దేవుడివి, కృప చూపగలిగిన వాడివి నీవు గనుక ఇంతమంది నీ బిడ్డలమైన మేము వీరి యొక్క దీవెన కొరకు నీపై కన్నులెత్తుచున్నాం. సహాయం నుండి వస్తుంది. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో నూతన వధువరులను సేవకులుగా దీవిస్తున్నాం. మీరు దీవించండి, కృప చూపండి. నిశ్చయంగా వీరు సంతోషంతో ఆనందంతో నీ నామ ఖ్యాతికి బిడ్డలు ఉపయోగపడినట్లు, నీ మందిరంలో నిశ్చయంగా వర్ధిల్లునట్లుగా, నిశ్చయంగా దైవ సేవకుడు తోడుగా ఆదరణగా నిలబడినట్లుగా, వారి కుటుంబాలకు గౌరవంగా క్షేమకరంగా నిశ్చయంగా బంధువర్గానికి మేలుకరంగా ఇరువురు బిడ్డలు జీవించినట్లుగా మీరు దీవించమని, మహదైశ్వర్యంతో ఆరోగ్యంతో పిల్ల పాపలతో సుఖ సంతోషాల మధ్య వీరు సౌభాగ్యవంతంగా వర్ధిల్లునట్లుగా కృప చూపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్కయు కుమారుడైన క్రీస్తు ప్రభు వారి యొక్క కృప, నూతనపరచబడి ఉన్న ఈ యొక్క ఇరువురికి మంచి ఆరోగ్యము, ఆయుష్, శక్తి, బలమిచ్చి మరలా ఇదే రోజుకి వీరి కౌగిటిలో బిడ్డ ఉండునుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. వీరి జీవితానికి గొప్ప ఆశీర్వాదం ఇచ్చునుగాక. వీరి ప్రతి బాష్ప బిందువు తుడిచి సంతోషముతో నెమ్మదితో వారికి సుఖ జీవనముతో గడుచు సంవత్సరములు దేవుడు అధికముగా దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడికి వచ్చినటువంటి దైవ సేవకులందరికీ కూడా మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఈ రూపేణన్నా దేవుని సేవకులు మా మందిరానికి వచ్చారు. ఆర్కే గారికి, వారి మిస్సెస్కి నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే దేవుని సేవకులకి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ముఖ్య గమనిక, మీ అందరికీ కూడా మంచి భోజనం సిద్ధం చేశాం కాబట్టి మీరందరూ కూడా ఆ భోజనాన్ని శుభ్రంగా భోజనం చేసి వెళ్ళవలసిందిగా ప్రభు పేరట మిమ్ములను ప్రేమతో మనవి చేస్తున్నాం. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆస్వాదించునుగాక. వాసిగని దాసులము చేసిన ఈ మొరలేసికొని మా
సకలేశ్వరని సుతుడో యేసుని పేరిట బ్రోవుమా మీరు వాసిగని దాసులము చేసిన ఈ మురల్ దేశికొని మా సకలేశ్వరని సుతుడో యేసుని పేరిట బ్రోవుమా మీరు. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. ఎన్నెన్నో కాలాలను రాగమే ఈనాడే ఇలలో శ్రీకారమే. కమనీయమైన కళ్యాణమే. వీరిద్దరు కూడా మీ మధ్యకు వస్తారు. వీళ్ళని పువ్వులతో మీరు ఆస్వాదించండి. అబ్బాయి చేయబట్టుకో, అమ్మాయి చేయబట్టుకో, అమ్మాయి చేయబట్టుకో. వందనాలు. కమనీయమైన కళ్యాణమే కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. ఇరువురు ఏకమై జీవించాలి. దేవుని ప్రేమలో ఒదిగిపోవాలి. కలిమిలో లేమిలో ప్రేమించాలి. మమతలే మల్లెలై పరిమళించాలి. మురిసిపోయే వేదిక మరువలేని వేడుక ఒకరికొకరు తోడుగా ప్రభువు చేసే జంటగా ప్రేమానురాగాల ఈ బంధమే మంగళమేగా శుభప్రదమే ఆనందమేగా కళ్యాణమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే.
మనసులో పదిలమవ్వాలి. ప్రభువు ద్రాక్షావల్లిగా ఫలమునిచ్చే